విశ్వంబర్లో మాస్ ఎపిసోడ్, చిరంజీవి కెరీర్ లోనే హైలైట్ గా ఇంటర్వెల్ బ్యాంక్. ఇప్పుడు ఈ విషయాలంటే ఇప్పుడు చూద్దాం. తెలుగు సినిమా దగ్గర ఒక్కో హీరో మార్కెట్ ఒక్కోలా ఉంటుంది. అది కూడా ఒక టైంలో ఒకలా, మరో టైంలో ఒకలా. ఇలా జనరేషన్స్ మారే కొద్దీ చాలా మంది హీరోల మార్కెట్లు మారిపోతాయి. అయితే ఎన్ని తరాలు మారినా మార్కెట్ ని పెంచుకుంటూ వెళ్లిన ఏకైక స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన తెలుగు సినిమా దగ్గర మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. ఎప్పుడో 1980ల నుంచి ఇప్పటి వరకు కూడా స్టార్డమ్ అండ్ మార్కెట్ ని తన తోటి హీరోల కంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు భారీ లెవెల్లో పెంచుకుంటూ వచ్చిన ఏకైక హీరోగా మెగాస్టార్ నిలిచారు. అయితే మెగాస్టార్ సినిమాల్లో కొన్ని జానర్స్ కి చాలా క్రేజ్ ఉంది. అలా బాక్సాఫీస్ ని చెక్ చేసే జానర్స్ లో సోషియో ఫ్యాంటసీ జానర్ కూడా ఒకటి. అలా తాను చేసిన అంజీ సినిమా కానీ, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలు కానీ వీటికి మంచి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కాగా మళ్ళీ అదే ట్రాక్ లో అది కూడా డైరెక్ట్ సినిమాతో మెగాస్టార్ వస్తే దాని హైప్ ఎలా ఉంటుందో ఇప్పుడు యువ దర్శకుడు వశిష్ఠతో చేస్తున్న భారీ బడ్జెట్ ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర చూపిస్తుంది. ప్రజెంట్ జనరేషన్ పాన్ ఇండియా హీరోల మార్కెట్లకు ధీటుగా ఈ సినిమా కూడా ఇప్పుడు మార్కెట్ చేస్తుండడం చిరంజీవి స్టామినాకు ఇది అద్దం పడుతుందని చెప్పొచ్చు. కాగా విశ్వంబర సినిమాలో ఎన్నో ఊహించిన హైలైట్స్ ఉండగా వాటిలో ఒక మైండ్ బ్లాకింగ్ సీన్ ను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించాడు రీసెంట్ గా. అలా ఈ చిత్రంలో చిరంజీవి గారు ఒక రెక్కల గుర్రంపై చేసే స్వారీ గానీ, ఆ సీన్ లో చేసే సాహసాలు కానీ ఆడియన్స్ లో ఊహాతీతంగా అనిపిస్తాయట. ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఈ సీన్ కోసం తప్పకుండా అందరూ మాట్లాడుకుంటారని మెగా కాంపౌండ్ నుంచి వర్గాలు కూడా చెబుతున్నాయి. కాగా ఇలాంటి ఎన్నో భారీ విజువల్ ట్రీట్లు మెగాస్టార్ పై ఈ సినిమాలో ఉంటాయట. మరి చూడాలి ఈసారి మెగాస్టార్ అభిమానులను ఎలాంటి మాయాజలంలో ముంచెత్తుతారు అనేది. కాగా ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ త్రిష మెగాస్టార్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా మరో యంగ్ బ్యూటీ ఆసికా రంగనాథ్ కీలక రోల్ చేస్తుంది. ఇంకా భారీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వాళ్ళు ఈ చిత్రాన్ని సుమారు 200 కోట్లకు పైగా బడ్జెట్ తో తీస్తున్నారని టాక్ ఉంది. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. మరి పాన్ ఇండియా భాషలో సినిమా రిలీజ్ ఉంటుందా లేదా అనేది మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇలాంటి గ్రాండ్ హంగులు ఉన్న సినిమాని పాన్ ఇండియా రిలీజ్ కి అయితే ఫ్యాన్స్ కోరుకుంటారు. మరి సమయం దగ్గరికి వచ్చినప్పటికి ఏమన్నా ఇతర భాషలో రిలీజ్ అనౌన్స్ చేస్తారో లేదో మరి చూడాలి.